శ్రీ విష్ణు తన కామెడీ టైమింగ్ తో టాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకున్నాడు. అయితే ఆయన సినిమాల్లోని కొన్ని డైలాగులు వివాదాస్పదంగా మారుతున్నాయి. ఇటీవల వచ్చిన సింగిల్ చిత్రంలో జై శివయ్య అంటూ కన్నప్పని ట్రోల్ చేయడంపై కాంట్రవర్సీ అయిన సంగతి తెలిసిందే. దీంతో క్షమాపణలు చెప్తూ శ్రీ విష్ణు వీడియో రిలీజ్ చేయాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు అతని సినిమాల్లో క్రైస్తవ మతాన్ని కించపరిచేలా ఉన్నాయని ఆరోపణలు వస్తున్నాయి. ఆయన సినిమాను బహిష్కరించాలని క్రైస్తవ సంఘాలు పిలుపునిచ్చాయని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కెరీర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రల్లో నటించిన వర్సటైల్ యాక్టర్ శ్రీ విష్ణు ప్రస్తుతం టాలీవుడ్ లో హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఎప్పటికప్పుడు డిఫరెంట్ సబ్జెక్టులు సెలెక్ట్ చేసుకుంటున్నప్పటికీ ఎక్కువగా కామెడీ చిత్రాలతోనే పేరు సంపాదించుకున్నారు. శ్రీ విష్ణు సినిమా వస్తుందంటే మినిమం నవ్వులు గ్యారంటీ అనే బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. అయితే కామెడీ పండించే క్రమంలో అతను మాట్లాడే కొన్ని డైలాగ్స్ పై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అవే ఇప్పుడు ఏకంగా అతని సినిమాలను బాయ్కాట్ చేయాలని పిలుపునిచ్చేదాకా తీసుకొచ్చాయి. శ్రీ విష్ణు సినిమాను బహిష్కరించాలని క్రైస్తవ సంఘాలు పిలుపునిచ్చాయనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. శ్రీ విష్ణు తన సినిమాల ద్వారా క్రైస్తవ మతాన్ని టార్గెట్ చేస్తున్నారని, యేసు ప్రభువును కించపరుస్తున్నారని క్రైస్తవ సంఘాలు ఆరోపిస్తున్నాయి. తమ మత విశ్వాసాలను అగౌరవపరుస్తున్నారని, యేసు మీద ఉద్దేశపూర్వకంగానే ఎగతాళి చేసే డైలాగ్స్ పెట్టడం తీవ్రంగా బాధించిందని పేర్కొన్నారు. క్రైస్తవుల మీద శ్రీ విష్ణుకు అంత చులకన భావం ఎందుకు? ఇతర మతాల్లో ఎలాంటి లోపాలు ఉండవా? అసలు క్రైస్తవంతో ఆయనకు వచ్చిన సమస్య ఏంటి అని ప్రశ్నించారు. ఇకపై రాబోయే శ్రీ విష్ణు సినిమాలను బాయ్కాట్ చేయాలని క్రైస్తవ సంఘం పిలుపునిచ్చిందని నెట్టింట పోస్టులు వైరల్ అవుతున్నాయి. శ్రీ విష్ణు గత చిత్రాల్లో యేసుక్రీస్తును ఉద్దేశించి కొన్ని ఫన్నీ డైలాగ్స్ ఉన్నాయి. ఓం భీమ్ బుష్ సినిమాలో ఓ సీన్ లో అన్ని నన్ను అడుగుతారేంటి, నేనేమైనా యేసు ప్రభువునా అని అంటాడు. అలానే స్వాగ్ మూవీలో క్రీస్తు బోధనలు పాస్టర్స్ పై ఫన్నీగా ఓ సీక్వెన్స్ పెట్టారు. ఇందులో శ్రీ విష్ణు గెటప్ శ్రీను చేసిన కామెడీ విషయాలు ఇప్పటికీ నెట్టింట వైరల్ అవుతుంటాయి. ఇటీవల వచ్చిన #సింగిల్ సినిమాలోనూ యేసుని ఉద్దేశిస్తూ డైలాగ్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది. వీటితో మనస్తాపం చెందిన క్రైస్తవ సంఘాలు శ్రీ విష్ణు సినిమాను బాయ్కాట్ చేయాలని పిలుపునిచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే శ్రీ విష్ణు సినిమాలో యేసు గురించి కాదు, మిగతా మతాలపైన సరదాగా కొన్ని డైలాగ్స్ పెడుతుంటారని ఆయన అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇదే #సింగిల్ సినిమాలో అల్లా, హిందూ దేవుళ్లను కూడా ప్రస్తావించారని అంటున్నారు. క్రిస్టియానిటీపై ప్రాన్స్ లాంటి చిత్రాలు తీసినప్పుడు ఎందుకు అభ్యంతరం చెప్పలేదని ప్రశ్నిస్తున్నారు. హిందూ మతంపై స్వామీజీలపై సినిమాలు రూపొందించారనే సంగతి గుర్తు చేస్తున్నారు. ఇప్పటికైతే శ్రీ విష్ణు సినిమాను బాయ్కాట్ చేయాలని క్రైస్తవ సంఘాలు పిలుపునిచ్చినట్లు అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. కానీ సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ అవుతుంది.